హాల్లో నుంచున్న వారందరూ చక్కగా క్రమ పద్ధతిలో కూర్చున్నట్లయితే ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. దయచేసి నిలుచున్న వారందరూ కూడా త్వరగా మీరు మీ కుర్చీలలో కూర్చోవలసిందిగా మనవి. అలాగే బయట ఉన్న వాళ్ళు కూడా త్వరగా హాల్లోకి రావాల్సిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం. మంచిది. అందరూ ఒకంత కండ్లు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అందరు కండ్లు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ రాత్రికాల సమయం ఈ ప్రాంగణములో చేరి మేమంతా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండగా ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడైండి నడిపించండి నాయనా. మీ ప్రియ బిడ్డలైన సందీప్ గార్లను అలాగే వారి సతీమణి మహి గార్లను ప్రేమించి మీరు అనుగ్రహించిన కుమార్తెను బట్టి మీకు లెక్కలేని వందన స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయం మీ ప్రియ బిడ్డలకు మీరు అనుగ్రహించిన ఆ కుమార్తెకు చక్కటి నామకరణము చేయటానికి అలాగే అన్నప్రసన్న కార్యక్రమము చేస్తూ ఈ సంతోషకరమైన శుభ సందర్భములో మేమంతా మీరు మా పట్ల జరిగిస్తున్న మేలులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తూ మీరు అనుగ్రహించే సంతోషాన్ని ఇంకను కొనసాగించటానికి ఈ ప్రాంగణములో మేమంతా చేరి ఉన్నాం తండ్రి. ఈ ప్రాంగణములో చేరి ఉన్న మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దర్శించండి. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ఇంకా రావలసిన ప్రతి వారిని త్వరపెట్టి నడిపించండి. ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా సహాయం దయచేయండి. మార్గములో ఉంటున్న వారందరికీ క్షేమకరమైన ప్రయాణము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు మీ ఆత్మ ఆధ్వర్యములో మీ దీవెనలతో నడిపించి మమ్మల్ని అందరినీ మీ కృపచేత వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి నిలుచున్న వాళ్ళు కూర్చోనండి. నిలుచున్న వాళ్ళు కూర్చున్నట్లయితే మనము పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన మధ్యలో ఉన్న సియన్ను పెంతుకొస్తూ సంఘ విశ్వాసి అయినటువంటి సహోదరులు కె బాబురావు గారు వచ్చి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలునయ్యా 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 నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా
చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊబిలో పడి ఉండగా అడుగులు స్థిరపరచి నడిపితివయ్యా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నా జీవితమంతా అర్పించు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా బంధువులు స్నేహితులు చేసిన తల్లిదండ్రులు వెలివేసిన బంధువులు స్నేహితులు చేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువని లేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా
ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, 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 నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దయచేసి నిలుచున్న వారందరూ కూడా, హాల్లో నిలుచున్న వారందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా మనవి. అలాగే బయట ఉన్న వారందరూ కూడా దయచేసి లోపలికి రావాల్సిందిగా మీకు అందరికీ దేవుని పేరిట మనవి చేస్తున్నాము. మరొక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో ఉన్న దైవజనరాలు పాస్టమ్ గారు, ప్రైజమ్మ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఉన్నతమైన నీ కృప, ఆయుష్కాలము నీ దయ నాపై చూపినావు యేసయ్యా. ఎంతటి
ప్రైజ్ ది లార్డ్. మంచిది, సంతోషం. సందీప్ మహి గార్ల యొక్క కుమార్తె అన్నప్రసన్న కార్యక్రమానికి, అలాగే నామకరణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఈ సాయంత్రకాల సమయంలో చక్కటి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. దయచేసి వచ్చిన వారందరూ కూడా కాసేపు మీరు చైర్స్లో కూర్చోవలసిందిగా మీకు అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాము. అందరూ చక్కగా కూర్చున్నట్లయితే అతి త్వరగా మనము కార్యక్రమాన్ని ముగించేసుకుందాం. మనము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. మన మధ్యలో సహోదరులు కె బాబురావు గారు వచ్చి మరొక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా దేవుని పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సందీప్ గారు, మహి గారు ఎక్కడున్నా వారు త్వరగా వారి కుమార్తెను తీసుకొని వేదిక యొద్దకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని మనము త్వరగా ముందుకు తీసుకుని వెళ్దాం. దయచేసి వారు ఎక్కడున్నా త్వరగా రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా. నాలోని ఆశా జ్యోతి. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. అనువైన పాట పాడి వినిపింపగా, నేను ఈ జగాన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా, ఈ పద సేవ చేయగ దేవా, లేని జీవమును వనగూర్చుమయ్యా, వనగూర్చుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా,
నిల్పుమా పావన నామ జీవన ధామ నా ఆత్మదీపమును వెలిగించుమయ్యా వెలిగించుమయ్యా నాలోని ఆశా జ్యోతి నా ప్రభువా నీదరికి నడిపించునావా నా జీవనావా నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా నీదరికి నడిపించునావా నా జీవనావా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మంచిది. దయచేసి నిలబడిన వారందరూ మీరు చైర్స్లో కూర్చున్నట్లయితే మనం ఆ కార్యక్రమాన్ని త్వరగా ముందుకు నడిపించుకుందాం. సందీప్ గారు అలాగే మహి గారుల యొక్క కుమార్తె అన్నప్రసన్న కార్యక్రమానికి అలాగే నామకరణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాలు పలుకుచున్నాం. మరొకసారి మరొక పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఈలోగా తల్లిదండ్రులు సందీప్ గారు అలాగే మహి గారు వారి కుమార్తెతో వేదిక మీదకి రావటానికి వారు సిద్ధంగా ఉంటారు. అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఆ పాప యొక్క నానమ్మ గారు తాతయ్య గారు అలాగే అమ్మమ్మ గారు తాతయ్య గారు వారు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే కార్యక్రమాన్ని త్వరగా మనం ముందుకు నడిపించుకుందాం. మరొక పాట మనం విందాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి మరొక పాట పాడుతూ ఉండగా మనము కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నిన్ను ఆరాధింతును నేను ఆనందింతును అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుంటాం. హల్లెలూయా. నిన్నారాధింతును నేనానందింతును నిన్నారాధింతును నేనానందింతును నిన్ను పాడనా నూతన గీతముతో నిన్ను పాడనా నూతన గీతముతో నిన్ను స్తుతించనా
ప్రైజ్ ద లార్డ్. సందీప్ గారుల యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారండి. సందీప్ గారుల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? నాకు కనబడట్లేదండి. సందీప్ గారుల యొక్క తల్లిదండ్రులు, అలాగే సహోదరి మహి గారుల యొక్క తల్లిదండ్రులు కూడా ఉన్నారా? సరే, సందీప్ గారి యొక్క తల్లిదండ్రులు అలాగే మహి గారుల యొక్క తల్లిదండ్రులు ఇద్దరు సిద్ధంగా ఉండాలి అన్న. సరే, సరే, మనం ఈలోగా మరొక చిన్న పల్లవి చరణం విందాం. ఈలోగా పాపను సిద్ధపరుస్తూ ఉన్నారు. సిద్ధపరచుకొని వేదిక మీద రావటానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఈలోగా నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా అనే చిన్న చరణం పాడుతూ అందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు బలహీనులమైన మమ్ము, బలహీనులమైన మన్ను నన్నెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నన్నెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు
కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా మాట అందరికీ వినబడుతుందా? అందరికీ వినబడుతుందా? హల్లెలూయా. అందరూ ఒకంత లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. సందీపు అలాగే మహి గారులను ప్రభు ప్రేమించి చక్కటి కుమార్తెను అనుగ్రహించారు. తమ కుమార్తెతో తమ తల్లిదండ్రులతో వారు వేదిక మీదకి రాబోతూ ఉండగా మనమందరం ఒకంత లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. సందీప్ గారి యొక్క తల్లిదండ్రులు బుజ్జి గారు అలాగే శాంత గారు అలాగే వారి అన్నయ్య గారు వారి యొక్క వదిన గారు వారి అక్కగారు బావగారులు అలాగే మహి గారుల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క అన్నగారులు వారి బంధువులందరూ కూడా వారితో కలిసి ఆ చిన్న బిడ్డతో వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. సందీప్, నేను రెడీ చెప్తాను, అప్పుడు స్టార్ట్ అవుతారు. ఓకేనా? మీరు రెడీ అన్నప్పుడు నాకు ఓకే చెప్పండి. అందరూ లేచి నిలబడదాం. మనకందరికి తెలిసిన పాట హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదమనే పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆ చిన్న బిడ్డను కుటుంబం అంతటిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు సూర్యునిలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో ఆకాశములో మహిమ మహిమ నా యేసుకే మహిమ మహిమ మన యేసుకే మహిమ మహిమ నా యేసుకే మహిమ మహిమ నా యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే మహిమ మహిమ ఆ యేసుకే తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 భూమిని పుట్టి పకమును లోకపు పునాది లేనప్పుడు ఈ భూమిని పుట్టి పకమును లోకపు పునాది లేనప్పుడు మన దేవుడు దేవుడు చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం అక్షర పెట్టిన చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం హల్లెలూయా 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 అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా మహిమ మహిమ నా యేసుకే మహిమ మహిమ నా యేసుకే మహిమ మహిమ నా యేసుకే మహిమ మహిమ నా యేసుకే మహిమ 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 యేసుకే 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 మహిమ మహిమ రావాలి ముందుకు రావాలి సందీప్ గారు ముందుకు రావాలి మహిమ యేసుకే మహిమ మహిమ యేసుకే మహిమ మహిమ యేసుకే మహిమ మహిమ యేసుకే మహిమ
హల్లెలూయా 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 హల్లెలూయా. God bless you. రండి మా. దయచేసి అందరు కూర్చోనండి. అందరూ కూర్చోవాలి చక్కగా. అందరూ చక్కగా కూర్చోవాలి. ఉండండి కూర్చోండి, ముందే కూర్చోండి, చిన్న ముందే. అందరూ కూర్చోవాలి. సందీప్ గారు అలాగే మహి గారు వారిద్దరిని ప్రభు ప్రేమించి మంచి కుమార్తెను అనుగ్రహించారు. ఈరోజు ఈ సాయంత్రకాల సమయంలో ఆ బిడ్డకు అన్నప్రసన్న కార్యక్రమము అలాగే నామకరణం అనేది చేయటం జరుగుతుంది. దయచేసి అందరూ ఒకంత కూర్చున్నట్లయితే, ఒకంత మాట్లాడకుండా మౌనంగా ఉండగలిగినట్లయితే కార్యక్రమంలోనికి కాస్త త్వరగా ముందుకెళ్ళిపోదాం. మీరు మౌనంగా లేకుండా మాట్లాడుతూ ఉంటే మాత్రం ఇంకా సమయం అనేది పొడిగించబడతా ఉంటుంది. దయతో అర్థం చేసుకోనండి. అందరూ వెనుకున్న వారందరూ దయచేసి ఒకంత కూర్చుంటే బాగుంటుంది. ఓరే నాయన, ఏమి సెల్ఫీలు రా బాబా. రాజాబాబు పెళ్ళిళ్ళు ఎట్ట తీసుకున్నారు కదా నాయన. ద్వారకక్క, రాజాబాబు రావాలి. కూర్చోవాలి. సరే, ఆలకించండి. ఈ రాత్రికాల సమయం ఈ చిన్న బిడ్డకు చక్కటి అన్నప్రసన్న కార్యక్రమం చేస్తూ అలాగే నామకరణం కూడా చేయబోతూ ఉన్నాం. దయతో అందరూ ఒకంత మౌనంగా ఉన్నట్లయితే మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. అందరూ ఒకంత కండ్లు మూసుకుంటే చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కండ్లు మూసుకొనండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కండ్లు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కండ్లు మూసుకోవాలి. అన్న భుజాన మీరు ఇక్కడే ఉండండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీ ప్రియ బిడ్డలైనటువంటి సందీప్ గారును అలాగే మహి గారులను ప్రేమించి మీరు అనుగ్రహించిన కుమార్తెను బట్టి మీకు వందనాలు తండ్రి. జరగనైన కార్యక్రమం అంతట్లో మీరే సహాయం దయచేయండి. ఆటంకాలు అభ్యంతరాలు లేకుండా మీరే కృప చూపించి మీ నామ మహిమార్థమై జరిగించబడటానికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆధ్వర్యములో నామములో ఈ కార్యక్రమం విజయవంతముగా జరిపించబడటానికి మీ బిడ్డలకు దీవెనకరముగా మలచబడటానికి సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇక జాగ్రత్తగా ఆలకించండి. ఈ రాత్రికాల సమయంలో మీకు అందరు కూర్చోబెట్టి ఒక గంట సేపు వాక్యం చెప్పానంటే మీరు కూర్చున్న కుర్చీలను నా మీద విసిరేసి బయటికి వెళ్ళి భోజనాల్లో కూర్చుంటారు. కాబట్టి మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించకుండా కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మన మధ్యలో సందీప్ గారు ఉన్నారు, అలాగే మహి గారు ఉన్నారు. వారిద్దరికీ దేవుడు ప్రేమించి మంచి కుమార్తెను అనుగ్రహించారు కదా. పిల్లల్ని మీరందరూ చక్కగా పెంచుతూ ఉన్నారని నేను ఆశపడుతున్నాను. అయితే ఇక్కడున్న సందీప్ గారిని కన్న తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, అలాగే సోదరి మహి గారిని కన్న తల్లిదండ్రులు కూడా మీరిద్దరు ఉన్నారు. అయితే పిల్లలను పెంచే విషయంలో ఎలా పెంచితే బాగుంటుందో మీ అనుభవాల నుంచి 1-2 మాటలు మరి అబ్బాయికి చెప్పాలి కదా, అలాగే అమ్మాయికి చెప్పాలి కదా. వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా, అది చెప్తే బాగుంటుందంట కదా. అందుకనే ముందుగా
సందీప్ గారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. బుజ్జి గారు అలాగే శాంతమ్మ గారు ఇద్దరు వేదిక మీదకి వచ్చి వారి కుమారుడికి తమ కుమార్తె విషయంలో ఎలాగుండాలో 1-2 మాటలు చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ముందు మీరు చెప్పాలి, తర్వాత అక్క చెప్తారు. ఏదైనా కానీ ఒక మాట అయినా చెప్పండి. దేవుని యందు భయభక్తులతోని తల్లిదండ్రుల పెంపకంలో శుభ్రంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. ఓకే, మంచిది, మంచి మాట చెప్పారు. అలాగే సందీప్ గారి యొక్క అమ్మగారు కూడా వాళ్ళ పాపని ఎలాగ పెంచాలో సందీప్ గారికి ఒక చిన్న సలహా చెప్తారు. సందీప్ గారు వింటున్నారా? మీ అమ్మగారు సలహా చెప్పబోతున్నారు, వినండి. చెప్పండి. బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాలని ఆశపడుచున్నాను. మంచిది, చాలా సంతోషం. మీ ఇద్దరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. అలాగే సోదరి మహి గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా తమ కుమార్తెను ఎలా పెంచాలని తాతగారు అలాగే అమ్మమ్మ గారు ఆశపడుతున్నారో వారి మాటల్లో కూడా మనం విందాం. వారు కూడా వచ్చి 2 మాటలు చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అమ్మ చేయి పట్టుకోండి, రండి రండి రండి, ఇలా వచ్చేయండి, రండి మీరు కూడా రండి రండి, అలా నుంచోండి. మీ కుమార్తెకు వారి కుమార్తెను ఎలా పెంచాలనుకుంటున్నారో ఒక మాట చెప్పండి. మీ మనవరాలు గారిని మీ అమ్మాయి గారు ఎలా పెంచాలని చెప్పి మీరు అనుకుంటున్నారో ఒక మంచి మాట, ఒక మాట చెప్పండి. బాగానే పెంచాలనుకుంటున్నామండి. మంచిగా పెంచాలనుకుంటున్నారు. ఏదన్నా మీ అనుభవాల నుంచి ఒక చిన్న సలహా చెప్పొచ్చు కదా. ఏముందండి, నేను 4 పిల్లలు పెంచా. అందుకనే సరే, మీరు చెప్పండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే పిల్లలు బాగా బతకాలి, తల్లిదండ్రులకు పేరు రావాలి, అటు అత్తమ్మకి ఇటు కన్నతల్లికి పేరు రావాలని కోరుకుంటున్నానండి. మంచిది, చాలా సంతోషం. మీ ఇద్దరికి కృతజ్ఞతలండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ప్లీజ్ బాబు కొంచెం హెల్ప్ చేయండి, రండి. మంచిది, చాలా సంతోషం. చాలా సంతోషం. సందీప్ గారి యొక్క తల్లిదండ్రులు అలాగే సోదరి మహి గారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు 2 మాటలు చెప్పారు. చాలా సంతోషం. అయితే మరి నన్ను పిలిచారు కదా, నేను కూడా 1-2 మాటలు చెప్పకపోతే నన్ను పిలిచిన వారికి తృప్తిగా ఉండదు కదా, మళ్ళా నన్ను పిలవాలి కదా. అందుకనే ఏదన్నా 1-2 మాటలు నేను చెప్పుదామని ఆశ కలిగి ఉన్నాను. వింటాకి మీరు అందరు ఆశ కలిగి ఉన్నారా? ఉన్నామంటే ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరో కొద్దిమంది కనబడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కనబడట్లా. ఓకే, చాలా సంతోషం. చేతులు దించేయండి, చాలా మంచిది. పిల్లలను పెంచడం అనేది ఒక కళ అని చెప్పి కొంతమంది అంటారు. పిల్లల్ని పెంచడం ఒక కళట. అయితే సైకాలజిస్టులు చెప్తున్నది ఏమిటంటే, ఎందుకు నేను సైకాలజిస్టులు అని మాట్లాడుతున్నానంటే, నేను ఒక పాస్టర్గా మాత్రమే కాక ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా, ఒక సైకాలజిస్ట్గా కొన్ని ఫ్యామిలీలకు అలాగే కొంతమంది పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి నా అనుభవాల్లో నుంచి, నేను చదువుకున్న చదువులో నుంచి కొన్ని విషయాలు మీతో చెబుదామని చిన్న ఆశ, అంతే, అంతకుమించి ఏమీ లేదండి. వెనకటికి తల్లిదండ్రులను పెంచడం పెద్ద కళ అంటూ అనేవాడు. కానీ ఈరోజు తల్లిదండ్రులు పెంచాలంటే మాత్రం అందరూ చాలా సులభంగా పెంచేస్తున్నాము అనుకుంటున్నారు. కానీ నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని పెంచటం అనేది మాత్రం చాలా కష్టమే. మొన్న ఒకనొక రోజు సందీప్ గారు నేను కలిసి, ఏ ఊరు బాబు మనం వెళ్ళింది? కాదు ఇంకొక ఊరు వెళ్ళాం కదా. కాదు, అది గోదావరి జిల్లా.
పాలకొల్లు వెళ్ళామన్నమాట. వెళ్ళి దారిలో వచ్చేటప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, నాయనా నాకు కుమార్తె ఉంది, నీకు కుమార్తె ఉంది, అప్పుడే ఏమైంది ముందుంది నాయనా అని చెప్పి ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే పిల్లల్ని పెంచడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక కళే. అయితే ఈ రోజుల్లో పిల్లల పరిస్థితి ఎలాగుంది అన్న విషయాలను జాగ్రత్తగా గమనించి చూస్తే, పిల్లలు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితిలో కొంతమంది వింటూ ఉంటే మరి కొంతమంది ఏమో రివర్స్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు. పిల్లల గురించి మా నాన్నగారు నాకు చెప్పిన ఒక మాట ఏమిటంటే, గర్భఫలము దేవుడిచ్చే బహుమానమని దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్లో రాయబడి ఉంది కదా. అయితే దేవుడిచ్చిన గర్భఫలాన్ని లేదంటే దేవుడిచ్చిన బహుమానాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలయ్యా, ఇది దేవుడే ఇచ్చిన బహుమానమయ్యా అని చెప్పారు. భార్య భర్తకి ఏదన్నా సందర్భంలో ఏదన్నా గిఫ్ట్ ఇచ్చింది అనుకోండి, ఉదాహరణకి మన మధ్యలో ఉన్న మహి గారే మన సందీప్ గారికి ఏదన్నా మంచి వాచ్ ఇచ్చింది అనుకోండి, చక్కగా పెట్టుకోమని గిఫ్ట్గా 1,00,000 రూపాయలు పెట్టి కొనిచ్చి మనోడు జాగ్రత్త చూసుకుని ఎక్కడ పడితే అక్కడ పడేస్తే సాయంత్రం ఉంటుంది ఇంక ఇంట్లో. అవునా కదా? సాయంత్రం మామూలుగా ఉండదు ఇంట్లో. భోజనం పెట్టే విషయంలో అన్ని విషయాల్లో నేను కొన్నదంటేనే నీకు ఇష్టం లేదు అన్నట్టుగా అంటారు కదా. మనుషులు ఇచ్చిన బహుమతికే అంతగా మనం బాధపడిపోతూ ఉంటే, దేవుడిచ్చిన బహుమానము మనకు అనుగ్రహించబడిన గర్భఫలము, ఆ గర్భఫలమైన మన బిడ్డలను చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. ఇది దైవవాక్యంలో రాయబడిన మాట. అయితే తల్లిదండ్రులైన మీరందరూ పిల్లల్ని ఎలాగ పెంచాలి అన్నట్టుగా కొంతమంది ఆలోచన చేస్తారు. కొంతమంది అనుకుంటారు మేము బాగా పెంచుతున్నాం అనుకుంటారు. ఈ విషయంలో ఒక సేవకుడిగా, ఒక పాస్టర్గా, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా, ఒక సైకాలజిస్టుగా మీ దగ్గర కొన్ని ప్రశ్నలు నేను పెడతాను. గతంలో నేను చెప్పినప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు లేని వారు కూడా కొంతమంది ఉన్నారు కదా. నేను కొన్ని ప్రశ్నలు మీకు చెప్తాను. ఈ ప్రశ్నల్లో అవునైతే అవును, కాదైతే కాదు అని మీరు ఒక చిన్న పేపర్ తీసుకొని చేతి మీద ఎక్కడైనా రాసుకోండి. అవునైతే టిక్కు కొట్టుకోండి, కాదైతే ఇంటూ అని పెట్టుకోండి. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఎక్కువగా అడగను. ఆ ప్రశ్నలు అవునైతే ఎస్ అని టిక్ కొట్టుకోండి, కాదైతే ఇంటూ అని పెట్టుకోండి. చివరిలో ఎన్ని ఇంటూలు వస్తాయో ఎన్ని టిక్కులు వస్తాయో లెక్క పెడదాం. ఇవి ఎవరికి చూపించాల్సిన పని లేదు. మీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత మీరు ఎట్లాగా చక్కగా నిర్వర్తిస్తున్నారో మీకు తెలియజేయటానికే ఈ ఒక చిన్న క్వశ్చనర్ అన్నమాట. చాలామంది సైకాలజిస్టులు, చాలామంది ఫ్యామిలీ కౌన్సిలర్స్ అందరూ కలిసి ఈ యొక్క లిస్టును తయారు చేశారు. అయితే ఆ లిస్టు మీ దగ్గర పెట్టి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. అవునైతే ఎస్ అని టిక్ కొట్టుకోండి, కాదైతే ఇంటూ అని పెట్టుకోండి. చివరిలో ఎన్ని వస్తాయో ఎవరికి చూపించాల్సిన పని లేదు, మీవి మీ దగ్గరే పెట్టుకోండి. తర్వాత మీరు లెక్క పెట్టుకున్న తర్వాత ఏ విషయంలో మీకు ఇబ్బంది కలుగుతుందో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సరే, మొట్టమొదటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. తల్లిదండ్రులైన వారిని మొట్టమొదటి ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈ విషయంలో సందీప్ గారు, మీరు అమ్మ మహి గారు, మీరు కూడా అవునైతే ఎస్ అని టిక్ పెట్టుకోండి, కాదైతే నో అని ఇంటూ అని టిక్ పెట్టుకోండి. చేతి మీద ఎక్కడో చోట. రైట్, ఓకేనా? మొదటి ప్రశ్న అడుగుతున్నాను. మీరు బయట సమస్యలతో ఒత్తిడిగా ఉంటే తెలియకుండా ఇంట్లో కూడా చిరాకుగా ఉంటారు. అవునైతే ఎస్ అని టిక్ కొట్టుకోండి, కాదైతే ఇంటూ అని పెట్టుకోండి. తల్లిదండ్రులైన మిమ్మల్ని అడుగుతున్నాను. మొదటి ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తున్నాను. బయట సమస్యలతో మీరు ఒత్తిడిగా ఉంటే తెలియకుండా ఇంట్లో కూడా మీరు చిరాకుగానే ఉంటారు. అవునైతే ఎస్ అని టిక్ పెట్టుకోండి, కాదైతే నో అని ఇంటూ పెట్టుకోండి. ఇక రెండో ప్రశ్న అడుగుతున్నాను. రెండో ప్రశ్న ఏంటంటే, నేను బిజీగా ఉండటం వలన ఎక్కువసేపు కుటుంబంతో నేను గడపలేకపోతున్నాను. రెండో ప్రశ్న, నేను బిజీగా ఉండటం వలన ఎక్కువసేపు కుటుంబంతో గడపలేకపోతున్నాను. అవునైతే ఎస్ అని టిక్ పెట్టుకోండి,
కాదైతే ఇంటూ అని టిక్ పెట్టుకోండి. ఇక మూడో ప్రశ్న, పిల్లలు ఏడిస్తే నాకు చాలా కోపం వస్తుంది, 2 దెబ్బలు కూడా వేస్తా. మళ్ళా చెప్తున్నాను, పిల్లలు ఏడిస్తే నాకు చాలా కోపం వస్తుంది, 2 దెబ్బలు కూడా వేస్తాను. అవునైతే ఎస్ అని టిక్ పెట్టుకోండి, కాదైతే ఇంటూ అని టిక్ పెట్టుకోండి. ఇక 4వ ప్రశ్న అడుగుతున్నాను, మా పిల్లల్ని ఎక్కువగా నేను పొగడను, పొగిడితే వాళ్ళకి పొగరు పెరిగిపోతుంది అని అనుకుంటారు. ఒకవేళ అలాగ మీరు అనుకునేటట్టయితే ఎస్ అని టిక్కు కొట్టుకోండి, కాదైతే ఇంటూ అని పెట్టుకోండి. మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను, మా పిల్లల్ని ఎక్కువగా నేను పొగడను, పొగిడితే పాడైపోతారు, వారికి పొగరు పెరిగిపోతుందని నేను వాళ్ళని పొగడను అని మీరు అనుకుంటే ఎస్ అని టిక్ పెట్టుకోండి, కాదైతే ఇంటూ అని టిక్ పెట్టుకోండి. ఇక 5వది, మా తల్లిదండ్రుల వద్ద నేను ఎలాగా గౌరవంగా ఉంటున్నానో మా పిల్లలు కూడా అలాగే ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలా అనుకుంటే అవునని టిక్ పెట్టుకోండి, కాదైతే ఇంటూ అని టిక్ పెట్టుకోండి. ఇక 6వ మాట, 6వ ప్రశ్న, నాకు కోపం వస్తే నాకు తెలియకుండానే కొన్ని చెడ్డ మాటలు వాడేస్తాను. కొంతమంది తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పేంటో తెలుసా? పిల్లల ముందే బూతులు తిట్టేసుకుంటారు. నేను ఒక బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు నాతో పాటు పనిచేస్తున్న మరొక మేనేజర్ గారు, సార్ అర్జెంటుగా మా స్కూల్లో ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు, ఆయన చర్చి ఫాదర్ గారు, ఆయన ఎన్ఎస్ఎం స్కూల్, అది చర్చి ఫాదర్ గారు, ఆయన ఇంగ్లీష్ ఏం మాట్లాడతారు, నాకు అంత ఇంగ్లీష్ మాట్లాడటం రాదు సార్, ఒకసారి రండి సార్ వారితో మాట్లాడదామని చెప్పి నన్ను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళితే ఏంట్రా నాయన పరిస్థితి అంటే, ప్రిన్సిపల్ గారు ఆ ప్రిన్సిపల్ రూమ్లోనికి ఆ పిల్లాడిని పిలిచారు, క్లాస్ టీచర్ని పిలిచారు, అలాగే తల్లిదండ్రులైన వీళ్ళని పిలిచారు, వాళ్ళతో పాటు నేను ఉన్నా. ఆ సందర్భంలో ఏమండి మీ అబ్బాయి అంత పని చేశాడా తెలుసా అంటే, ఏం చేశాడండి అంటే, ఇదిగోండి మీ అబ్బాయి క్లాసు టీచర్ గారిని బూతు మాట తిట్టాడండి అన్నాడు. ఇదేంటి బూతు మాటలు తిట్టడం ఏంటి? ఎరా క్లాస్ టీచర్ గారిని బూతు మాటలు తిట్టొచ్చా? లేదు డాడీ, తిట్టకూడదు డాడీ. మరెందుకు తిట్టావురా? కోపంలో తిట్టేశాను డాడీ. ఎక్కడ నేర్చుకున్నావురా ఇవన్నీ? పొద్దున నువ్వు మమ్మీని తిడతా ఉంటే నేను విన్నాను డాడీ, అది విని వచ్చి నేను మాస్టర్ గారిని క్లాస్లో తిట్టేశాను డాడీ అన్నాడు. నేను చెప్పేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. పిల్లలు ఎదుట తొందరపడి కూడా ఎవరు చెడ్డ మాటలు మాట్లాడవద్దు. ఇక నాకు కోపం వస్తే చెడ్డ మాటలు మాట్లాడేస్తాను తెలియకుండానే అనుకున్న వాళ్ళు ఎస్ అని టిక్ కొట్టుకోండి, కాదైతే ఇంటూ అని టిక్ కొట్టుకోండి. ఇక 7వది, నా పిల్లలు నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏమి చేసినా నేను ఊరుకోను. అవునైతే ఎస్ అని టిక్ కొట్టుకోండి, కాదైతే ఇంటూ అని పెట్టుకోండి. ఇక 8వది, పిల్లలు తప్పు చేస్తే వారితో మాట్లాడటం నేను మానేస్తా ఉంటాను. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటం మానేస్తారండి. ఈ విషయంలో ఒక సైకాలజిస్ట్గా మీకు ఒక విషయం చెప్పాలి. భార్యాభర్తలు కూడా కొన్ని సందర్భాల్లో గొడవలు పడి ఒకరికి ఒకరు మాట్లాడుకోవటం మానేస్తారు. ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడుకోవటం మానేస్తారో, ఒకరి మనస్సు ఉన్నది మరొకరితో పంచుకోవటం మానేస్తారో, జ్ఞాపకం పెట్టుకోనండి, సుమారుగా 1 గంట సేపు మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం మానేస్తే మీకు 2 గంటల ఆయుష్ తగ్గిపోతుంది. 2 గంటల ఆయుష్ తగ్గిపోతుంది. అర్థమైందా నేను చెప్పిన మాట? గంట సేపు మీరు బెగదీసుకొని కూర్చొని మాట్లాడుకోకుండా, మనసులో ఉన్నది వ్యక్తపరచుకోకుండా ఉంటే 2 గంటలు మీ జీవితంలో ఆయుష్ తగ్గిపోద్ది. కొంతమంది రోజుల తరబడి మాట్లాడుకోరు. మరి అట్లాంటి వాళ్ళ గురించి మీరే ఆలోచించుకోండి. అర్థమైందా? కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లలతో గొడవ పడినప్పుడు వాళ్ళతో మాట్లాడటం మానేస్తారు. అలాగ మీరు మానేసేటట్టయితే అవును అని టిక్ కొట్టుకోండి, కాదు అయితే ఇంటూ అని పెట్టుకోండి. ఇక తర్వాత, ఒక్కోసారి నేను పిల్లలతో ప్రవర్తించే తీరు చూస్తే నాకే కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఆ సమయంలో వారితో కోప్పడుతున్నప్పుడు మాత్రం ఇవేమేమి గుర్తుకు రావు అని చెప్పి అనుకుంటా ఉంటే మీరు అవునైతే అవునని టిక్ కొట్టుకోండి,
కాదైతే ఇంటూ అని పెట్టుకోండి. ఇక తర్వాత 10వ ప్రశ్న, పిల్లలు ఏదైనా అడిగినప్పుడు సరే అని అనడానికి అవకాశం ఉన్నా కూడా నేను వద్దు అనే అంట. సరే అంటానికి కూడా వద్దు అనే అంట. అలాగ అనేటట్టయితే మీరు టిక్కు అవునని కొట్టుకోండి, లేకుంటే లేదు అని కొట్టుకోండి. ఇక తర్వాత 12వ ప్రశ్న, మా పిల్లతో మాట్లాడాలంటే నాకు చాలా చిరాకుగా ఉంటుంది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుని వాక్యంలో ఉంది. పిల్లలతో మాట్లాడబోతే ఇంకెవరితో మాట్లాడతారండి? ఏమండి, ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా కానీ పిల్లలతో మాట్లాడకపోతే ఎందుగా జీవితం? ఇంకా సంపాదించిన డబ్బు అంతా ఎందుకు నెత్తి మీద పోసుకోవడానికా? కొంతమంది అంటారు కదా, మా పిల్లలతో మాట్లాడాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. అలాగ ఉంటుంది అనుకునేవాళ్ళు అవునని టిక్కు పెట్టుకోండి, కాదు అనేవాళ్ళు ఇంటూ అని టిక్కు పెట్టుకోండి. తర్వాత ఇక 13వ ప్రశ్న, పిల్లలు ఎవరైనా నాకు సలహా ఇవ్వాలని చూస్తే తన్నాలని అనిపిస్తుంది. ఏంటి? పిల్లలు ఎవరైనా కానీ నాకు సలహా ఇవ్వాలని చూస్తే తన్నాలని అనిపిస్తుంది అనుకునేవాళ్ళు ఎస్ అయితే అవునని టిక్కు పెట్టుకోండి, కాదంటే ఇంటూ టిక్కు పెట్టుకోండి. తర్వాత 14వది, నేను పిల్లలకు కావాల్సింది ఇవ్వలేకపోతున్నానని కొన్నిసార్లు గిల్టీగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. అలా అనుకుంటే అవునని టిక్కు పెట్టుకోండి, కాదైతే ఇంటూ టిక్కు పెట్టుకోండి. ఇంకో 15వ ప్రశ్న, ఇంకో 4-5 మాత్రమే ఉన్నాయి, చెప్పి ముగించేస్తా. నా క్రమశిక్షణ మరీ కఠినంగా ఉంటుందని తెలిసినా నేను మారలేకపోతున్నాను అనుకునేవాళ్ళు అవునైతే ఎస్ అని టిక్కు పెట్టుకోండి, కాదైతే ఇంటూ టిక్కు పెట్టుకోండి. ఇక 16వ ప్రశ్న, మా పిల్లలు నాకన్నా మా జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ నేను భరించలేకపోతున్నాను. కొంతమంది అంటారు కదా, తండ్రులైన వారు, వాళ్ళ అమ్మ అంటేనే ఇష్టం, వీడికి నేనంటే ఇష్టం లేదు, ఇలా భావిస్తూ ఉంటారు. ఇలాగ ఎవరైనా భావించేటట్టయితే అవునైతే అవునని టిక్ కొట్టుకోండి, కాదైతే ఇంటూ అని పెట్టుకోండి. ఇక 17వ ప్రశ్న, ఎంతో కష్టపడి పిల్లల కోసం పనిచేస్తున్న వారు నన్ను అర్థం చేసుకోవటం లేదు. అవును అయితే అవునని టిక్ పెట్టుకోండి, కాదైతే ఇంటూ అని పెట్టుకోండి. ఇక 18వ ప్రశ్న, నా మాటకు ఎవరైనా ఎదురు చెబితే తన్నైనా సరే నా మాట వినేలాగా నా పిల్లలను నేను చేస్తాను. అవునైతే అవునని టిక్కు పెట్టుకోండి, కాదైతే ఇంటూ అని టిక్కు పెట్టుకోండి. ఇక లాస్ట్ చివరి ప్రశ్నలు, పిల్లలకు కావలసినవి ఇవ్వాల్సి వస్తే నాకు నచ్చినవి మాత్రమే వాళ్ళకు కొనిస్తా, నాకు నచ్చకపోతే నేను కొనివ్వను. అవును అయితే అవునని టిక్కు పెట్టుకోండి, కాదైతే ఇంటూ అని టిక్కు పెట్టుకోండి. ఇక చివరి ప్రశ్న, మా పిల్లల్ని కొట్టినా తిట్టినా చివరికి చంపినా నా ఇష్టం, నన్ను అడిగేది ఎవడో అని మీరు అనుకుంటూ ఉన్నట్టయితే అవునైతే అవునని టిక్కు పెట్టుకోండి, కాదైతే ఇంటూ అని టిక్కు పెట్టుకోండి. 20 ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను. 20 ప్రశ్నల్లో ఎన్ని అవును వచ్చినాయో మీరు లెక్క పెట్టుకోండి, ఎన్ని కాదు వచ్చినాయో మీరు లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకుంటున్నారా? ఎన్ని అవును వచ్చినాయో మీరు లెక్క పెట్టుకోండి, ఎన్ని కాదు వచ్చినాయో లెక్క పెట్టుకోండి. ఇక ఆలకించండి, పూర్వం రోజుల్లో 15 అవును వచ్చినా కానీ ఆ రోజులు అదంతా కరెక్టే. కానీ ఈ రోజుల్లో 15 కాదు అనే రావాలి. అర్థమవుతుందా? 15 కాదు అనే రావాలి. 10 అవును వచ్చి 10 కాదు అని వచ్చి 5 అవును అని వచ్చినా కొంతవరకు పర్వాలేదు. కానీ మీ యొక్క టిక్లన్నిటిల్లో కూడా 10 కూడా మీకు కాదు అని రాకపోతే తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయిపోతున్నారని గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని చూడరు. మీ పిల్లలు మిమ్మల్ని చూచి అసహించుకొని తిట్టుకొని, లేదంటే ఎప్పుడు వాళ్ళ పేడ విరగబోతుందా, ఎప్పుడైపోతుందా అన్నట్టుగా భావించే పరిస్థితులు వస్తాయి. ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా చెప్తున్నాను, ఒక పాస్టర్గా చెప్తున్నాను, అలాగే ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నాను. పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవాలి. సైకాలజిస్ట్గా చాలా సందర్భాల్లో నేను చెప్పిన మాటలు ఏమిటంటే, పిల్లలను
కేవలం 3 సంవత్సరాల వయసు వచ్చే వరకే గారాబం చేయాలి. ఏ వయసు వచ్చే వరకు చెప్తారా? నోరు తెరిచి, నోరున్న వాళ్ళందరూ చెప్పొచ్చు కదా. ఏ వయసు వచ్చే వరకు? 3 సంవత్సరాల వయసు వచ్చే వరకే గారాబం చేయాలి. ఇక 4వ సంవత్సరము నుండి 13-14 సంవత్సరాల వయసు వచ్చే వరకు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. మిలిటరీ ట్రైనింగ్ అంటే ఎట్లా ఉంటుంది? 6 గంటలకు నిద్ర లేవాలి, పొద్దున్న 7 గంటలకు టిఫిన్ అయిపోవాలి, మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ అయిపోవాలి, సాయంత్రం 7 గంటలకు భోజనం అయిపోవాలి, 9 గంటలకు పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే తెల్లారగట్లు లేవాలి, కాసేపు పుస్తకాలు వేసుకొని చదవాలి. మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది చూసారా? 4వ సంవత్సరము నుండి పిల్లల్ని ఎప్పుడు స్కూల్లో వేస్తారు? 3:30కేగా. 4వ సంవత్సరము నుండి 13 నుంచి 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు మిలిటరీ ట్రైనింగ్లో మీరు పెంచితే పిల్లల్ని, ఇక్కడ ఎంతమంది యవనస్తులైన ఆడపిల్లలు ఉన్నారు? చేతులు ఎత్తండి అమ్మ, చేతులు ఎత్తండి. యవనస్తులైన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో? యవనస్తులైన ఆడపిల్లలు మంచికి చేతులు ఎత్తారు కదా. పొద్దున్నే మీరు నిద్ర లేగుతున్నారా? చెప్పరేటి? వెనకటికి ఏమనేవాళ్ళు తెలుసా? ఇంట్లో ఆడపిల్ల పొద్దు చూడకుండానే నిద్ర లేవాలనేవాళ్ళు. ఈరోజు మొహం మీద ఎండబడుతున్నా కానీ లేవట్లా. అవునా కదా? కారణం ఎవరో తెలుసా? అమ్మలారా, ఇల్లారా, తల్లిదండ్రులారా, మీరే కారణం. పిల్లలకి 15 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మిలిటరీ ట్రైనింగ్ మీరు ఇస్తే ఇన్ని సంవత్సరాల్లో వారికి ఏర్పడిన ట్రైనింగ్ అనేది ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. భవిష్యత్తులో మంచి స్థితిలో ఉంటారు. ఇక 15వ సంవత్సరము నుండి మీ పిల్లలతో స్నేహం చేయటం మొదలెట్టాలి. ఏం చేయాలి? ఫ్రెండ్షిప్ చేయటం మొదలెట్టాలి. అప్పుడు మీ పిల్లలు చక్కగా ఉంటారు. పిల్లలు ఏదైనా మీతో చెప్తారు, చక్కగా మాట్లాడతారు. కాబట్టి నేను వాక్యం చెప్పాను అనుకోండి, బైబిల్లో ఉన్న వాక్యం మీకు ఎవరికి అర్థం కాదని బైబిల్లో ఉన్న మాటలే ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. నా మాటల్లో ఏమన్నా కానీ మీకు నొప్పి కలిగించి ఉంటే దయతో మన్నించండి. కానీ దేవుని యొక్క మాట చెప్తుంది ఏమిటంటే, మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. ఒకవేళ నేను మాట్లాడిన మాటల్లో మీకు గాయము కలిగిన పరిస్థితి ఏమన్నా ఉన్నట్లయితే అది మీ బిడ్డల మేలు కొరకే అని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. రైట్? చాలా సంతోషం. ఇక ఆలస్యం చేయకుండా మనము చిన్న బిడ్డకు నామకరణము చేద్దాము. అలాగే అన్నప్రసన్న కార్యక్రమం కూడా మనము చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఈ చిన్న బిడ్డకి నామకరణం చేద్దాం. పాప చక్కగా నిద్రపోతూ ఉంది. సరే, ఆలకించండి. మన మధ్యలో ఉన్న సహోదరులు సందీప్ గారు అలాగే మహి గారు, వీరిద్దరిని దేవుడు ప్రేమించి మంచి బహుమానముగా ఈ చిన్న బిడ్డను అనుగ్రహించారు. ఈ చిన్న బిడ్డకు ఈ సాయంత్రకాల సమయంలో దేవుని సేవకునిగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో సమైరా అనే నామకరణము చేస్తూ ఉన్నాను. అందరు చెప్పాలి. ఏం పేరు? అందరు గట్టికి చప్పట్లు కొట్టొచ్చుగా. అందరి కోసం బిర్యానీ రెడీ చేశారుగా. ఇంకొంచెం గట్టిగా కొట్టొచ్చుగా. మంచి మంచి వంటలు ఉన్నాయంటగా. మంచిగా చేపల కూర ఉందంటే కొట్టొచ్చుగా. సమైరా అనే మాటకు అర్థం ఏమిటంటే కంపానియన్ అని అర్థం. ఏంటండి? కంపానియన్. దాని అర్థం తెలుగులో తర్జుమా ఏమిటంటే తోడుగా ఉండే వ్యక్తి అని అర్థం. ఏమర్థం? తోడుగా ఉండే వ్యక్తి అని అర్థం. నిజముగా ఈ చిన్న బిడ్డ, ఈ సందీప్ గారు అలాగే మహి గారు ఎప్పటికైనా కానీ, ఇప్పుడు చక్కగా టిప్ టాప్గా రెడీ అయిపోయి వచ్చారు, కానీ రేపటికైనా కానీ ముసలాళ్ళు అయిపోతారుగా. అయిపోయిన తర్వాత ఆ వృద్ధాప్యంలో కూడా
సమైర తన పేరును సార్థకం చేసుకోవాలని మనం ఆశపడదాం. సమైర అనే మాటకు అర్థం ఏమిటి? తోడుగా ఉండే వ్యక్తి అని అర్థం. అంటే వారి వృద్ధాప్యంలో కూడా ఈ బిడ్డ తల్లిదండ్రులకు తోడుగా ఉండి వాళ్ళ బాధలలో వాళ్ళ సమస్యల్లో చక్కగా అర్థం చేసుకొని మా అమ్మే మా నాన్నే అని ఇప్పుడు ఎలాగైతే వీళ్ళు మా అమ్మే మా నాన్నే అనే బిడ్డను చక్కగా లాలిస్తూ ముద్దాడుతున్నారో, వీరు వృద్ధాప్యంలో కూడా ఆ బిడ్డ పెద్దదైన తర్వాత వీరిద్దరిని కూడా మా అమ్మే అని ముసలం అమ్మ ఏమనుకోబాకు, వృద్ధాప్యం వచ్చిన మహి గారిని అలాగే వృద్ధాప్యంలో వచ్చిన సందీప్ గారిని మా అమ్మే మా నాయనేని చక్కగా ముద్దాడుతూ వారికి తోడుగా ఉండాలని మనం ఆశపడదాం. సమైర అనే మాటకు అర్థం ఏమిటి? తోడుగా ఉండే వ్యక్తి, కంపానియన్ అని అర్థం. అందరూ ఒకంత కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న బిడ్డ నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, మీరిచ్చిన వాగ్దానమును బట్టి, మీరిచ్చిన అధికారమును బట్టి ఈ బిడ్డకు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో సమైర అనే నామకరణము చేస్తూ ఉన్నాను. సమైర అనే పేరుకు తోడుగా ఉండే వ్యక్తి అని అర్థం. ఈ బిడ్డ తన జీవిత కాలమంతటిలో తల్లిదండ్రులకు తోడై ఉండి వారిని ఇంకను చక్కగా ప్రేమిస్తూ తల్లిదండ్రుల యొద్ద గొప్ప దీవెనలు పొందుకోవటానికి, పెద్దల దీవెనలలో మీ దీవెనలో ఈ బిడ్డ వర్ధిల్ల చేయబడటానికి సహాయం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నామకరణం అనేది అయిపోయింది. ఇక తర్వాత ఏంటి? ఇక తర్వాత చక్కగా అన్నప్రాసన కార్యక్రమం. పాప ఇచ్చిందా? సరే, పాప చక్కగా ఫ్యాన్ పెడితే బాగుంటుందేమో కాస్త పాపకి. సరే, సందీప్ గారి యొక్క తల్లిదండ్రులు అలాగే మహి గారుల యొక్క తల్లిదండ్రులు దయతో వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. దయచేసి వేదిక మీదకి రండి. మీరు వస్తూ పాపకి అన్నప్రసన్న చేయటానికి సరే. అయితే సందీప్ గారు ఏమంటున్నారంటే, అన్నయ్య మా ఫ్యామిలీని స్టేజీ మీద పిలవాలంటే ఈ స్టేజీ అంత సరిపోదు అన్నయ్య, మీరు చేసేయండి. మా ఫ్యామిలీ నిదానంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చేస్తారు. ఎందుకంటే మాది ఇస్రాయిల్ సైన్యం కదా. అవునా? ఇస్రాయిల్ సైన్యం ఎంతమంది, ఎన్ని లక్షల మంది వాళ్ళు? అయ్యి బాబాయ్, వాళ్ళందరూ వచ్చారు, స్టేజ్ అంత తిరిగిపోద్ది బాబా. కాబట్టి చక్కటి పాస్టమ్ గారు కూడా వేదిక మీదకి రావాలని ఆశపడుతున్నారు. రండి. ఈ పాపకి చక్కగా వెండి గిన్నె, వెండి స్పూను, వెండి గ్లాసు తీసుకొని వచ్చారు. సందీప్ గారు, మీ వృద్ధాప్యంలో వెండి గిన్నె, వెండి స్పూను, వెండి గ్లాసు వద్దయ్యా. కనీసం స్టీల్ బొచ్చులోనన్నా మనకు అన్నం పెడితే చాలు. అవునా? బంగారపు తల్లి పెట్టిద్దిలే, చక్కగా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న బాగా చూసుకుంటుంది. అలాగ చూసుకోవాలని మనం అంతా ఆశపడదాం. సరే, మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. అమ్మ పట్టుకోండి మా, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ఇప్పటి వరకు పాల ద్వారా పెంచబడిన ఈ బిడ్డ ఇక నుండి ఆహారము తీసుకొనుచు ఇంకను శక్తి పొందటానికి సిద్ధపడుచు ఉండగా మంచి జీర్ణ వ్యవస్థను బిడ్డకు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీ దయలో, పెద్దల దయలో బిడ్డను ఇంకను వర్ధిల్ల చేయండి. దినము బిడ్డ ఆశీర్వదించబడుతూ మీ దీవెనలతో నింపబడటానికి సహాయం అనుగ్రహించండి. ఈ సమయంలో
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో అన్నప్రసన్న కార్యక్రమం చేస్తూ ఉండగా ఇంకను కృపచేత ఈ కుటుంబాన్ని బలపరచమని, ఈ చిన్న బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ సమయంలో బిడ్డకు అన్నప్రసన్న కార్యక్రమం చేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చక్కగా చప్పరిస్తూ ఉంది. మనం స్వీట్ ఫ్యామిలీయా హార్ట్ ఫ్యామిలీయా? స్వీట్ ఫ్యామిలీయేనా? చక్కగా చప్పరిస్తూ ఉంది. వెరీ గుడ్. అమ్మ మీరు పెట్టండి. ఓకే ఓకే. బాబు ఏదో మైక్ అరుస్తున్నా, ఒకసారి చూడరా. ఓకే గారు మీరు కూడా పెట్టండి. సమయరా చక్కగా మనది స్వీట్ ఫ్యామిలీయే. కొంచెం 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 అబ్బా అబ్బా అబ్బా. వెరీ గుడ్. బాగుంది 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 బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.
అలాగే సందీప్ గారి యొక్క తల్లిదండ్రులు, మహి గారి యొక్క తల్లిదండ్రులు కూడా, వారిద్దరు కూడా వేదిక మీద రావాల్సిందిగా మనవి. మీరు కూడా పెట్టాలని వారు ఆశపడుతున్నారు. మీరు కూడా పెట్టాలని నానమ్మ గారు, అమ్మమ్మ గారు, తాతయ్యలు ఇద్దరు పాపకి అన్నప్రసన్న చేయాలని వారు ఆశపడుతున్నారు. దయతో మీరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. కృపగల దేవా, దయగల రాజా అనే పాట పాడుతూ అందరం కలిసి దేవుని నామాన్ని మహింపరు. డి మేజర్ స్టార్ట్ చేయండి. కృపగల దేవ, దయగల రాజా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. తాతయ్య గారు ఇద్దరు, అలాగే మీ అందరికీ ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. ఈ సర్ప్రైజ్ అంటే ఇంకొక గుడ్డు ఉంది ఇక్కడ. ఈ గుడ్డు పగలగొట్టాలి. ఈ గుడ్డులో ఏదో దాచిపెట్టి ఉంచారంట. ఏం బంగారం ఈ గుడ్లో ఉందో మనకు తెలీదు. ఈ గుడ్డును మనం ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఈ గుడ్డును పగలగొట్టి ఈ గుడ్డులో ఏముందో మనం చూద్దాం. ఇప్పుడు ఈ గుడ్డును తల్లిదండ్రులైన వారు ఇద్దరు కూడా ఓపెన్ చేస్తారు. కృపగల దేవా, దయగల రాజా, కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుఘన తేజ, నీ చరణులే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గుడ్డు కొంచెం తెరుచుకుంది, మళ్ళా మూసుకుంది. గట్టిగా చప్పట్లు కొడితే గట్టిగా తెరుచుకుంటుంది. కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు, ఇంకొంచెం గట్టిగా. బాబు నెక్స్ట్ ఆక్టోలో ప్లే చేయి. గట్టిగా చప్పట్లు. ఈ పాప పేరు మనమంతా చూస్తున్నాం. సమైరా అనే నామకరణం. సమైరా అనే పేరుకు అర్థము తోడుగా ఉండే వ్యక్తి అని అర్థం. ఈ పాపకు సమైరా అనే నామకరణం చేయబడటం జరిగింది. లోపల మరొక బేబీ చక్కగా ఆ పేరును పట్టుకొని అలా బయటకు వచ్చింది అన్నమాట. చప్పట్లు కొట్టొచ్చుగా, గట్టిగా చప్పట్లు. తల్లిదండ్రులైన వారు కొంత వేదిక మీద రావాల్సింది మనవి. సందీప్ గారి తల్లిదండ్రులు, అలాగే మహి గారుల యొక్క తల్లిదండ్రులు. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. కృపగల దేవా, దయగల రాజా, చేరితి నిన్నే బహుఘన తేజ, నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా, నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. అర్పించదను నా సర్వమును నీకే దేవా,
ఆరాధించి ఆనందించద నీలో దేవా. అర్పించెదను నా సర్వమును నీకే దేవా. ఆరాధించి ఆనందించద నీలో దేవా. కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుఘన తేజ. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. కృప బహుఘన తేజ. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. సర్వాధికారి నీవే దేవా, నా సహకారి నీవే ప్రభువా. నా కోరికలే సఫలము చేసి ఆలోచనలే నెరవేర్చితివి. అర్పించదను నా సర్వమును నీకే దేవా. ఆరాధించి ఆనందించద నీలో దేవా. అర్పించదను నా సర్వమును నీకే దేవా. ఆరాధించి ఆనందించద నీలో. కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుఘన తేజ. నీ చరణములే నే కోరితిని, నీ వరములనే నే వేడితిని. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. అర్పించదను నా సర్వమును నీకే దేవా. ఆరాధించి ఆనందించద నీలో. మీ అందరి కొరకు బయట చక్కటి భోజనాలు సిద్ధపరచబడ్డాయి. అందరూ చివరిసారిగా లేచి నిలబడినట్లయితే ఈ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేసి మనం ముగించేసుకుందాం. చిన్న ప్రార్థనతో ముగించేసుకుందాం. పెద్దలైన మీ అందరి దీవెనలు, కూర్చొచ్చిన మీ అందరి దీవెనలు ఈ చిన్న బిడ్డకు ఉండాలి. ఈ బిడ్డ నిమిత్తం మనమంతా ప్రార్థన చేద్దాం. అందరూ ఒకంతగా లేచి నిలబడండి. చివరిసారిగా లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన ఈ బిడ్డ నిమిత్తం అలాగే ఈ కుటుంబం నిమిత్తం చేసి మనం ముగించుకుందాం. అందరూ లేచి నిలబడండి. మీలో ఎవరైనా కానీ దైవజనులు పాస్టర్ గారు వాళ్ళు ఎవరైనా ఉంటే, పాస్టర్స్ అనబడిన వారు, సంఘ కాపర్లు అనబడిన వారు ఎవరైనా ఉంటే మీరు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎవరైనా పాస్టర్స్ ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి. అందరూ ఒకంత లేచి నిలబడండి. ఈ చిన్న బిడ్డ నిమిత్తం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ పాస్టర్ గారు ఒకసారి ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థనతో మనం ముగించేసుకుందాం. మీరు కూర్చోండి.
దయచేసి బుజ్జి గారు అలాగే శాంతక్క గారు కూడా వేది మీదకి వస్తే బిడ్డ నిమిత్తం ప్రార్థన చేసి ముగించేద్దాం. రండి త్వరగా ఒకసారి. అమ్మ దయచేసి ఒకంత మీరు పైకి వస్తే చిన్న ప్రార్థన చేద్దాం. మీ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేసి ముగించేద్దాం. దయచేసి రండి. మీ అందరి కొరకు బయట చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరూ ప్రేమ విందు స్వీకరించి మీరందరూ ఈ బిడ్డ నిమిత్తం చిన్న ప్రార్థన చేసి అలాగే మీ దీవెనలు అందించి అలాగే తల్లిదండ్రులకు మీ శుభాకాంక్షలు తెలియజేసి వారిని ఆనందింపజేసి మీరు తిరిగి వెళ్ళాలని మనవి. అక్కడ భోజనాలు చక్కగా ఏర్పాటు చేశారు. అందరూ స్వీకరించి వెళ్ళాలి. చివరిగా చిన్న ప్రార్థన. దయచేసి అందరూ మీ కుడి హస్తాలు ఈ బిడ్డ వైపు చాపండి. అందరూ మీ కుడి హస్తాలు దయచేసి ఈ బిడ్డ వైపు చాపండి. ఈ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాలు ఈ బిడ్డ వైపు చాపండి. మీ అందరి దీవెనలు ఈ బిడ్డకు మెండుగా ఉండాలి. అలాగే మీ అందరి ఆశీస్సులు శుభాకాంక్షలు ఈ నూతన తల్లిదండ్రులకు కూడా ఉండాలి. ఈ తల్లిదండ్రులు కూడా ఈ బిడ్డను పెంచే విషయంలో చక్కగా బలపరచబడాలని వీరి నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరు కండ్లు మూసుకోనండి. చిన్న ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. అమ్మా స్తోత్రములు మహోన్నతుడైన దేవా, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయం ఇచ్చిన బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తుండగా సహాయమును దయచేయండి. గత కొన్ని నెలల నుంచి కూడా బిడ్డ పాలతో పెంచబడుతూ మంచి శక్తి ఆరోగ్యం బలమును బిడ్డకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ దినము నుంచి బలమైన ఆహారంతో బిడ్డను పెంచుతుండగా కూడా మీరు బలపరిచే బిడ్డను మంచి ఆరోగ్యంతో ఇంకనూ కూడా నాయన కొనసాగించడానికి మీరే కృప దయచేయండి. తల్లిదండ్రులు కూడా నాయన బిడ్డను పెంచే విషయంలో తండ్రి తగిన జ్ఞానమును నాయన మీరు అనుగ్రహించండి ప్రభా. మీ దయలో పెద్దల దయందులో బిడ్డ వర్ధిల్లు చేయనట్లుగా సహాయం దయచేయండి. మీ కృపలో బిడ్డను ఇంకనూ కూడా నాయన మీ పాత్రగా వాడుకొని మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి మీకు వందన స్తోత్రాలు నాయనా. ఈ బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నా. టైం దయచేయండి. ఈ బిడ్డను మీ దయలో పెద్దల దయలో వర్ధిల్ల చేయండి. ఇంకను ఆరోగ్యమును ఆయుష్కాలమును మంచి క్షేమముని బిడ్డకు అనుగ్రహించండి. ప్రార్థిస్తున్న కూడి వచ్చిన ప్రతి వారిని బట్టి స్తోత్రాలు. అందరూ కలిసి ఏకముగా ఈ బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రతి వారి యొక్క దీవెనలు ఈ బిడ్డపై ఉంచబడినట్లుగా సహాయం దయచేయండి. పెద్దల దయలో మీ దయలో ఈ బిడ్డ వర్ధిల్ల చేపట్టడానికి సహాయం అనుగ్రహించి మహిమ పొందుకునమని, ఇంకను క్షేమమును భద్రతను ఆయుష్కాలమును ఆరోగ్యమును మెండుగా అనుగ్రహించి ఈ కుటుంబమును వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మేక దివ్య సన్నిధి సహవాసం కూడిన మనకందరికీ సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యముగా ఈ చిన్న బిడ్డకు ఈరోజు నామకరణము అన్నప్రసన్న కార్యక్రమము చేయబడిన సమైరా అనబడిన ఈ చిన్న బిడ్డకు అలాగే వారి తల్లిదండ్రులైన సందీపు మహిళలకు సదాకాలము తోడైండునగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. యేసు నామమునకే సంపూర్ణ విజయము కలుగునగాక. ఆమేన్. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరూ స్వీకరించాల్సింది మనవి. గాడ్ బ్లెస్ యూ. దయచేసి బిడ్డను ఆశీర్వదించాలి.